యేసు ప్రభు ఒక ఆత్మని రక్షించే దేవుడే కాదు, భౌతిక సమస్యలతో ఆయన ముందుకు వచ్చిన వాళ్ళు కూడా సహాయపడ్డాడు. కళ్ళు లేనివాడు ఆయన దగ్గరకు వస్తే, ఓయి నేను కళ్ళు కాళ్ళు ఇవ్వడానికి కాదు వచ్చింది, నీ ఆత్మను రక్షించడానికి వచ్చాను అని చెప్పలా. అంధుడు ఆయన ముందుకు వచ్చి నిలబడితే, నేను నీకేం చేయగోరుతున్నావు అంటే, కళ్ళయ్యా అంటే ముట్టిపో అని కళ్ళు ఇచ్చాడు. పక్షవాతం వచ్చిన వ్యక్తికి స్వస్థత ఇచ్చాడు. ఆకలి కొన్న వానికి ఆహారము ఇచ్చాడు. యేసు ప్రభు ఆత్మీయ అక్కర్లకే దేవుడు కాదు, శరీర అవసరతల విషయంలో కూడా అద్భుతములు చేయగల దేవుడు. డౌట్ పెట్టుకోవద్దు, చేస్తాడు. ఆయనకి చేయడం అనొద్దు. చూడు, ఎప్పుడు నేను చేసే పని అదే, దీనంగా ఇలాగ ఏకాంతంగా వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర పడి మనసు తృప్తి తీరా ఏడ్చుకుంటాను. తృప్తి తీరిన దాకా ఏడ్చుకొని ప్రార్థన చేసుకుని పూర్తి నిశ్చయతతో లేచి వస్తాను. నా విన్నపమంతా నా కన్నీళ్లతో నా దేవునికి చెప్పాను. ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు, నాకు డౌట్ లేదు. ఎన్నో కార్యాలు చూశాను. దేవుడు మీ అందరికీ చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన పక్షపాతం లేదు.